పాపం దివ్యాంగుడు ఆనంద్, ఆయన భార్య హేమజ్యోతి గార్మెంట్స్ పనిలో కార్మికులు. ప్రభుత్వం ఇచ్చే 1,80,000కు అదనంగా తమ కష్టార్జితం మరియు అప్పు చేసి 1,30,000 ఇచ్చారు వైసీపీ కార్పొరేటర్ భర్తకి. నేనే కట్టి ఇస్తా జగనన్న ఇల్లు అని బెదిరిస్తే కానీ పైకప్పు కూలింది గృహప్రవేశానికి ముందే. గిడి సత్యాన్నకే ఒప్పించినాను. ఆయన లోకల్ సిమెంట్ వేసి కట్టించినాడు. మా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయేదానికి కారణము గవర్నమెంట్లో సత్తి. ఆయనకి చెప్పి చాలా అయిపోయా. మా బాగా సిమెంట్ అయినా అది అయినా చెప్తే కూడా చెవులోకి వేసుకోలేదు. మళ్ళీ ప్రభుత్వము మాకు ఏమైనా సాయం చేయాలా? మేము బీదోలో అప్పు చేసి కట్టిస్తున్నాము. మా భర్త వికలాంగుడు, మా భర్త చేత కాదని సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు. ప్రభుత్వము మీరే మాకు సహాయం చేయాలా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటూ ఉంటారు పెద్దలు. కానీ జనం ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు పైసలే ముఖ్యం అన్నట్లుంది వైసీపీ వ్యవహారం. కొన్ని చోట్ల 90 బస్తాల సిమెంటుకు 35 బస్తాలు వేయడం, మరికొన్ని చోట్ల పునాదిలోనే నాణ్యతను సమాధి చేయడం, జనం గూడు కూలినా తమ జేబులు నిండాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వైసీపీ పాపపు పాలన పోవాలని పేదలు శాపాలు పెడుతున్నారు.